నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సమస్యల సత్వర పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు దోహదం. తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ వెల్లడి. ఎంఆర్పీ ధరల కంటే అధిక ధరలకు ఎరువులను విక్రయిస్తే కఠిన చర్యలు. ఏవో ప్రేమ్ సాగర్ హెచ్చరిక. హీరో ధర్మ నటించిన డ్రింకర్ సాయి చిత్ర విజయోత్సవ వేడుకలు తెనాలిలో నిర్వహించారు. లక్ష్మీ థియేటర్లో సమీర్ ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి చిత్ర విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. చిత్రం విజయవంతం అయిన సందర్భంగా చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మహేంద్ర, గోపి, ప్రశాంత్, నరేష్, రాజా, కిరణ్, శివ, రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో డ్రింకర్ సాయి సక్సెస్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. మన తెనాలి పట్టణంలో లక్ష్మీ కాంప్లెక్స్లో డ్రింకర్ సాయి సక్సెస్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. మన తెనాలి పట్టణం కుర్రోడు, హనుమాన్ జంక్షన్ కుర్రోడు ధర్మ నటించిన డ్రింకర్ సాయి చాలా అద్భుతంగా ఉంది. సినిమా ఎంట్రన్సే చాలా బాగుంది. మరియు సినిమాలో పాటలు మరియు సినిమాలో హీరో హీరోయిన్ బాగా కష్టపడి వాళ్ళ సినిమాను చేశారు. వాళ్ళ ఫస్ట్ సినిమానే చాలా బాగా ప్రదర్శించారు. హీరో యాక్టింగ్ కూడా చాలా బాగుంది. వాళ్ళు ఒక ప్రాణం పెట్టి సినిమాని తీశారు. అందరూ ఈ సినిమాని దయచేసి సినిమా హాల్కి వచ్చి ఒక్కసారైనా చూసి వెళ్ళాల్సిందిగా నా మనవి చేసుకుంటున్నాను. ఆంధ్ర, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో కిరణ్ తిరుమల శెట్టి దర్శకత్వంలో డ్రింకర్ సాయి అనే సినిమా వచ్చింది. కొత్త హీరో ధర్మ గారు నటించారు. మనం దాన్ని చూసి కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేసి అందరు సినిమా హీరోలు, అందరు హీరో ఫ్యాన్స్ అందరం వచ్చాం. ఈ సినిమాకి చూసి ఎంకరేజ్ చేసి ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి. ఆ హీరోని చాలా కష్టపడి సినిమా చేశారు. మన తెనాలికి చాలా దగ్గరలో ఉన్నటువంటి హీరో. మన హీరోని చాలా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి. ఈరోజు మన స్థానిక తెనాలిలో లక్ష్మీ థియేటర్ నందు కేక్ కోసి టపాసులు పేల్చి ఈ సినిమా విజయోత్సవ వేడుకలు ముందుగానే జరుపుకుంటున్నాం మేము. కావున ప్రేక్షకులందరూ, ఇంకా చూడకుండా ఉన్నటువంటి ప్రేక్షకులందరూ ఇచ్చేసి ఈ సినిమా చూసి విజయవంతం చేయవలసిన కోరుతున్నాం. తెనాలి డిఎస్పీ జనార్దన్ రావు ఆధ్వర్యంలో పట్టణ పోలీసులు హెల్మెట్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. హెల్మెట్ లేకపోతే జరిగే ప్రమాదాల గురించి వివరిస్తూ బైక్ ర్యాలీని నిర్వహించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి అంటూ సుల్తానాబాద్ మార్కెట్ యార్డ్ నుండి తెనాలి పట్టణ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి అంటూ గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు డిఎస్పీ జనార్దన్ రావు తెలిపారు. కార్యక్రమంలో సిఐలు, ఎస్ఐలు తదితర సిబ్బంది పాల్గొన్నారు.
ఈరోజు తెనాలిలో రోడ్డు ప్రమాదాల నివారణకి హైకోర్టు వారి ఉత్తర్వులు, జిల్లా ఎస్పీ గారు శ్రీ సతీష్ కుమార్ గారి ఆదేశాల మేరకు తెనాలి పట్టణంలోని 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ రూరల్ సిఐలు, వారి సిబ్బంది మరియు ప్రజల సహకారంతో హెల్మెట్ మీద అవగాహన నిమిత్తం బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతోంది. ఈ బైక్ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో హెల్మెట్ పెట్టుకుంటే సాఫీగా ప్రయాణం సాగుతుంది, వారి కుటుంబాలు వారు సురక్షితంగా ఉంటారు అనేదానికి దీన్ని మనం సక్రమంగా ప్రతి ఒక్కరు తెనాలిలో హెల్మెట్ పెట్టుకొని ప్రయాణం చేయాలని, ఇక మీదట హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే వారికి ఫైన్లు విధించబడతాయి, రెండోసారి మూడోసారి చేస్తే శిక్షలు కూడా పడతాయి. అందుకని తెనాలి ప్రజలందరూ కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వారి వాహనాలు నడపవలసిందిగా ఈ పత్రికాముఖంగా అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈ ర్యాలీ ఇక్కడ మన మార్కెట్ సెంటర్ నుంచి న్యూ బ్రిడ్జు, చాకల చెరువు, స్తూపం సెంటరు, వహబ్ చౌక్, స్తూపం సెంటరు, శివాజీ చౌకు నుండి గాంధీ సెంటరు, వహబ్ చౌక్ మీదుగా ర్యాలీ మొత్తం టౌన్ అంతా కవర్ అయ్యి అందరికీ దీని మీద అవగాహన నిమిత్తం ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. పట్టణంలో జరుగుతున్న ధనుర్మాస మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గత 13 రోజులుగా శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో నరేంద్ర రామానుజ దాసస్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతున్న ఈ వేడుకలలో భాగంగా శనివారం ఆండాల్ వ్రత మహోత్సవం విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణ పూజ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మంగళాశాసన పదైః మదాచార్య పురోగమై అంతేనా? 1250 కడితే ఆ పాయసం గంగాలు వేస్తారండి. ఉపాసం ఉండి మన శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ ధనుర్మాస వ్రత మహోత్సవంలో 13వ రోజు శనివారం సందర్భంగా శ్రీకృష్ణ పూజా కార్యక్రమాన్ని మన భక్తుల చేత జరిపించడం జరుగుతుంది. ఈరోజు వినాయక నగర వాసులు శ్రీ గోదా అమ్మవారికి చక్కని సారె సమర్పణ చేశారు. సారె సమర్పణ చేయటం వల్ల అమ్మ యొక్క కడుపు చల్లగా ఉంటే ఈ లోకం యొక్క అందరి యొక్క కడుపులు చల్లగా ఉంటే తల్లుల యొక్క కడుపులని చక్కగా ఈ సారె మహోత్సవాన్ని అద్భుతంగా నిర్వహించారు. మన ధనుర్మాస వ్రత మహోత్సవంలో ఎంతో వైభవోపేతంగా జరిగేటువంటి ఉత్సవాల్లో ఇది 11వ సంవత్సరం మన తెనాల్లో శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరగటం. ఇలాంటి కార్యక్రమానికి మన తెనాలి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భాగవతోత్తములందరూ కూడా విచ్చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. గోదాదేవి ఒక మాటే చెప్పింది, మనతో పాటు 10 మందిని భగవత్ సన్నిధానాన్ని తీసుకువెళ్ళాలి, 10 మంది యొక్క కుటుంబాలు బాగుండాలి, వారి కుటుంబాల్లో సిరి సంపదలతో తొలతూగాలని గోదాదేవి ఒక మంచి సూచనప్రాయంగా ఈ వ్రతాన్ని చేసింది కనుక మనందరం కూడా పాల్గొందాం. జనవరి 13వ తారీఖు దాకా ఈ ఉత్సవాలు జరుగుతాయి. జనవరి 2వ తారీఖు నుంచి అనేకమైనటువంటి విశేష ఉత్సవాలు ఉంటాయి. 13వ తారీఖు దాకా తప్పకుండా అందరం ఇచ్చేద్దాం. ఎంఆర్పీ ధరల కంటే ఎరువులను అధిక ధరలకు విక్రయించే డీలర్లపై చర్యలు తీసుకుంటామని తెనాలి మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ హెచ్చరించారు. ప్రస్తుతం జొన్న, మొక్కజొన్న పంటలకు సంబంధించి ఎరువుల డిమాండ్ అధికంగా ఉందని, దానికి అనుగుణంగా తెనాలి మండల పరిధిలో ఎరువులను సమృద్ధిగా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఈ రోజు విషయంలో రైతులు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. అదేవిధంగా ఎంఆర్పీ ధరల కంటే అధిక ధరలకు ఎరువులను విక్రయించే వారిపై చర్యలు తీసుకుంటామని ఏవో ప్రేమ్ సాగర్ హెచ్చరించారు. ప్రస్తుతం జొన్నలో ఎరువులకి విపరీతంగా కావాలి అంటున్నారు. మనకు అందుబాటులోనే ఉన్నాయి. నిన్న ఇక్కడ జీడీసీఎంఎస్ మార్కెట్ యార్డ్ తెనాలిలో దాదాపు 3 లోడ్లు అనగా 50 మెట్రిక్ టన్నుల దాకా నిన్న మేము సరఫరా చేసాము. తర్వాత ఈరోజు సాయంత్రం కల్లా కూడా 2 లోడ్లు 1 లోడు డిఏపి వస్తుంది. కాబట్టి మీరు బెంగపడాల్సిన అవసరం లేదు. బయట ఎవరైనా డీలర్లు
ఎంఆర్పి కన్నా ఎక్కువ అమ్ముతూ ఉంటే మేము తగు చర్యలు తీసుకుంటాం. కాబట్టి ఈ సీజన్లో డిఏపికి కానీ యూరియాకి కానీ మీరు బెంగపడాల్సిన అవసరం లేదు. మా జిల్లా వ్యవసాయ అధికారి కూడా కావలసినంత స్టాకు ఉంది, మేము సరఫరా చేస్తామని చెప్తున్నాం. ఏదైనా ఇబ్బంది ఉంటే రైతు సేవా కేంద్రాల ద్వారా కూడా మేము సరఫరా చేస్తాము. కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక చిన్న విరామం.